హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మండే. సో మండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు మండే కాబట్టి మార్నింగే కొంచెం అంటే సోమవారం స్పెషల్ కదా, కార్తీక సోమవారం. అందులో మొదటి కార్తీక సోమవారం కాబట్టి ఇంకా కొంచెం ఎర్లీగా లేచి ఫ్రేమ్స్ ఎట్లా మనం 1 వీక్ అయిపోయింది కాబట్టి, అంటే మండే టు మండే 1 వీక్ అయిపోయింది కాబట్టి, సో ఫ్రేమ్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసి, ఫ్రేమ్స్ క్లీన్ చేసే రోజు మటుకు ఎర్లీగా లేయాలి. 3 o'clock అట్లా లేస్తే నాకు ఇంకా 5 అంతా నేను ఇంట్లో దీపం ముట్టించేయచ్చు అనమాట. అంటే బ్రహ్మముహూర్తంలో మనం దీపం ముట్టించేయాలి కాబట్టి రెగ్యులర్గా. సో ఆ టైంకి అంతా కంప్లీట్ అయిపోతుంది. కథం భవేత్ బ్రహ్మోవాచ భక్షోంహ సర్వలోకానాం హితార్థం హిత కామధాం శ్రీమందం గారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషి అనుష్ఠప్ ఛందః అంగారకో దేవత మమ రుణ విమోచనార్థే జపే వినియోగః. నార్మల్గా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక స్తోత్రం చేసుకోవడం అలవాటు. అంటే మండే రోజు శివునికి అట్లా రెగ్యులర్గా మనకి అలవాటైనవి స్తోత్రాలు ఏదైనా సరే, లేదంటే శివనామాలు కానీ, వెంకటేశ్వర స్వామి నామాలు కానీ, అమ్మవారి నామాలు కానీ, ఏదైనా సరే మనకు తప్పు లేకుండా నోరు తిరుగుతూ స్పష్టంగా పలికే మంత్రాలు అయితే చదువుకుంటూ ఉంటానండి. సో అందరికీ చెప్పట్లేదు, నేను ప్రతిరోజు మటుకు ఇలాగే రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటాను. సో ఇంతకు ముందు అయితే కొంచెం నేను శారీస్ అవన్నీ తీసి పెట్టుకునేదాన్ని, బట్ పూజ టైంకి ఏదో డ్రెస్ వేసుకోవడము లేకపోతే అట్లా చేస్తుండేదాన్ని. బట్ ఈసారి మటుకు ముందుగానే బ్లౌజ్ సెట్ అవ్వకుండా, సో ఐ థింక్ ఇది సెట్ అయిందనే అనుకుంటున్నా ఈ శారీకి. సో ఇంచుమించు అలా సెట్ అయ్యే శారీస్ అయితే ముందుగానే తీసి పక్కన పెట్టేసుకొని పూజ చేసే టైంకి అంతా మనకి రెడీగా ఉంటుంది. అందుకే ముందు రోజే తీసి పెట్టేసుకుంటాం. నార్మల్గా అయితే దీపం ముట్టించేది 5 అంతా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత అష్టోత్తరాలు అవన్నీ చదివేలోపు అట్లీస్ట్ ఒక ½ an hour అయినా పడుతుంది అనమాట. ఆ తర్వాత నేను మంగళహారతి అయితే ఇచ్చుకుంటాను. సో అంటే ఇప్పుడు నేను దీవాళీ రోజు స్టార్ట్ చేశానండి లక్ష్మీ దీపం అనేది. సో అది కంటిన్యూగా అలాగే వెలుగుతూ ఉందన్నమాట. ఇన్ని రోజులని నేను అనుకోలేదు. సో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నేను ఆ దీపాన్ని అయితే కాపాడుకుంటూ వస్తాను. సో కొండ ఎక్కకుండా మనం ఇన్ కేస్ బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి వత్తి కొంచెం అట్లా అంటే ఆ డే అంతా, అంటే మోస్ట్లీ నేను ఈ కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్ళను, బికాజ్ ఇంట్లో దీపం అఖండ దీపం అయితే పెట్టుకుంటాను కాబట్టి. ఇన్ కేస్ ఎక్కడానికి వెళ్ళినా కూడా నాకు ఇదో టెన్షన్ ఉంటుంది అనమాట, దీపం ఏమైందో ఏంటో అని చెప్పేసి ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. సో నేను ఎప్పుడు లేస్తానో 4 o'clockకి, అప్పుడే నా అల్లుడు కూడా లేస్తూ ఉంటాడు నాతో పాటు. సో అంటే 4 o'clockకి లేచి మళ్ళీ నాతో పాటే పడుకోవడం, స్కూల్కి కూడా వెళ్తాడు. వెళ్ళి అంటే నిద్ర తక్కువ, కొంచెం యాక్టివ్గా ఉంటాడనమాట. సో చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. అందుకే నాతో పాటు లేచి పూజకి అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్రెష్ అప్ అవుతాడు, అప్పుడే రెడీ అయిపోయి ఇంకా నాకు పువ్వులు అందియడం, లేదంటే నేను దీపం పెట్టేటప్పుడు గంట కొట్టడం, అలాంటి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. సో ఈ కార్తీక మాసంలో లేచినట్టుగా నార్మల్ టైంలో అస్సలు లేలేమండి, ఎందుకో తెలీదు. మనకి ఈ టైంలో దేవుడు అసలు అంత ఓపిక ఇస్తాడేమో. నార్మల్గా లేయాలంటే మటుకు అంత ఎర్లీగా లేలేం. 3:30కి అంతా అలారం పెట్టుకొని 4కి అంతా మొత్తం ఇంట్లో 4:30కి అంతా ఇంట్లో పని అంతా చేసేసుకుంటాను అనమాట. సో ఇంకా నేను 5 లోపల దీపాలన్నీ పెట్టేస్తా, బయట కానీ ఇంట్లో కానీ, కింద ఉసిరి చెట్టు కింద కానీ. చీకటి ఉంటుంది కింద కొంచెం అయితే వెళ్తారు, వచ్చిన తర్వాతనే వెళ్ళి దీపం పెడతాను. ఇంట్లో దేవుడికి అండ్ బయట తులసి కోటకి, అండ్ ఇక్కడ మనకి వేగు చుక్క అని కనిపిస్తుంది. సో అంటే తెల్లవారుజామున వచ్చే చుక్క, ఆ చుక్కని చూసి అక్కడ కూడా హారతి ఇచ్చేస్తాను అనమాట. ఈ మధ్య వర్షాలు కొంచెం ఎక్కువ పడుతున్నాయి కాబట్టి చుక్కలు అయితే కనిపించట్లేదు. అయినా సరే నేను అలా అంటే మనం దీపం చూపించేసి హారతి చూపించేస్తూ ఉంటాం అనమాట. సో ఇట్లా ఉంటుందండి. కెమెరా పాపం వాడే హ్యాండిల్ చేస్తున్నాడు. నేను తీసుకురమ్మండం, పెట్టిరమ్మండం, ఎట్లా షూట్ చేయాలి ఏంటి, ఇది షూట్ చేయాలా,
పాపం ప్రతిదీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో లేచి అంత హెల్ప్ చేయడం, పిల్లలు చిన్నపిల్లలు కదండి, వాళ్ళు చాలా గ్రేట్. సో మనకి ఒక్కోసారి బద్ధకం అనిపిస్తుంది మార్నింగ్ టైం లేయాలంటే, కానీ పిల్లలు నాకు అల్లుడు మటుకు ఫస్ట్ త్వరగా లేచి నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అత్త అంటే అంత ప్రేమ అనమాట. సో అది ఇంకా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అంటే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి నాకు 5:30 అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత పిల్లలకి బాక్స్ కోసం అట్లా రెడీ చేయాలి కాబట్టి ఆ టైంకి స్టార్ట్ చేయను అనమాట. 6:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తా. బికాజ్ నేను అంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అంటే మళ్ళీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది, కానీ ఆఫ్టర్నూన్ లంచ్కి మటుకు చల్లగా అయిపోతుంది. సో వీడైతే లేచి నాతో పాటు కాఫీ, టీ అన్నీ నాతో పాటు నాతో సమానంగా తీసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ లేచాడు కదా, కొంచెం ఆకలి వేస్తుందంటే వాడికి కూడా కొంచెం బూస్ట్ వేసి ఇచ్చి నేను కూడా కొంచెం కాఫీ తాగేస్తే నాకు కూడా రిలీఫ్ వస్తుంది. బికాజ్ మార్నింగ్ నుంచి కొంచెం లేచి అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా, ఎందుకో తెలియదు నాకు అంత నిద్ర ఎక్కువ పట్టదండి, కొంచెం యాక్టివ్గానే ఉంటుంది నాకు. బట్ ఒక్కోసారి లేజీగా అనిపిస్తుంది, అంటే ఈ రోజు ఉన్నట్టుగా రేపు అట్లా ఉండలేను అనమాట. సో ఇంకా పిల్లలు మా వారు అందరు పడుకొని ఉన్నారు. సో ఇంకేం చేస్తాం, వాళ్ళని లేపడం మన తరం కాదు, వాళ్ళ టైంకే వాళ్ళు లేస్తారని చెప్పేసి మేమైతే ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ప్రస్తుతానికి కాఫీ బ్రేక్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో పిల్లలందరికీ స్నానాలు చేయించి రెడీ అంటే 7:30కి అంతా బస్సు వచ్చేస్తుంది. సో ఆ లోపు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసి ఎక్కడ పనులు అక్కడ క్లియర్ చేసేసుకోవాలి. సో వీడైతే నిదానంగా పాలైతే తాగేస్తున్నాను అనమాట. వీడికి అమ్మ అంటే రెడీ చేయించి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించాలన్నమాట, యూనిఫామ్ అక్కడ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఇంకా నాకు ఆ శారీతో నేను వంట చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో కొంతమంది అలవాటు ఉన్న వాళ్ళు చేసేస్తారండి, బట్ నాకు అంత టైం సరిపోదు అండ్ ఆల్సో అంత ఫాస్ట్గా చేయలేనమాట శారీతో. సో ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని పూజ వరకు శారీ కట్టుకుంటున్నా, ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని హెయిర్స్ అనేది వంటలు అట్లా పడకుండా ఉండడానికి హెయిర్కి టవల్ చుట్టేసున్నా అనమాట. సో క్లిప్ పెట్టినా కూడా కొంచెం మనం ఏదైనా వంట చేసినప్పుడు ఫస్ట్ చేసింది దేవుడి కాడ పెట్టేస్తాను. అంటే ఉల్లి వెల్లుల్లి అలాంటివి యూజ్ చేసినప్పుడు మటుకు పెట్టను. సో నార్మల్గా రైస్ కానీ కర్డ్ కానీ దానిపైన బెల్లం పెట్టడం ఏదో ఒక నైవేద్యం అయితే పెడుతూ ఉంటాను. సో ఈ మైసూర్ బజ్జీలో ఏం ఉండదు కదా, జీలకర్ర ఒక్కటి తప్ప మిగతా ఏం వేసి ఉండను. సో అందుకే ఇవి 2 తీసి పెట్టేద్దామని చెప్పేసి దేవుడికి నైవేద్యంగా ఫస్ట్ అయితే ఇది తీస్తున్నా. ఒక్కోసారి మైసూర్ బజ్జీ ఎంత బాగా వస్తుందంటే నిజంగా చాలా బాగా మంచి టేస్టీగా వస్తుంది. ఒక్కోసారి అనుకొని మనం మంచిగా చేయాలి, టేస్టీగా చేయాలని చెప్పేసి పిండి ఎక్కువ తడిపేస్తాం కదా, పిండి ఎక్కువ తడిపినప్పుడు మటుకు ఏదో ఒకటి సాల్ట్ ఎక్కువ కావడమో లేదా అస్సలు లేకపోవడమో పొంగకపోవడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సరే క్యాజువల్గా ఏదో పిండి కలిపేసి అక్కడ పెట్టేసి ఏదో తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు మటుకు సూపర్ టేస్టీగా వస్తాయండి. అండ్ ఈరోజు మైసూర్ బజ్జీ అయితే చాలా చాలా బాగా వచ్చాయి అండ్ క్రిస్పీగా సాఫ్ట్గా లోపలంతా మంచిగా గుల్లగా అట్లా వచ్చింది. బట్ నేను ఇది రెసిపీ ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి, ఐ మీన్ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను షేర్ చేస్తాను. సో ఇంతకుముందు కూడా చెప్పున్నాను. అండ్ ఇదైతే బాగా క్రిస్పీగా చాలా బాగా టేస్టీగా వచ్చింది. లైక్ రోడ్ సైడ్లో మనం పునుగులు ఎలా తింటాము అంటే హోటల్ స్టైల్ లాగా వచ్చిందండి. నిజంగా అయితే నేను చెప్పడం కాదు, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. సో మనకు కలర్ చూస్తేనే తెలిసిపోతుంది కదా, బాగానే వచ్చిందనమాట. అంటే క్వాంటిటీ తక్కువ చేసినాను కాబట్టి. సో పిల్లలకి ఇది కొంచెం మెత్తగా అవ్వకుండా ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉండాలి అంటే మనం నైట్ పిండి తడిపేటప్పుడు సాల్ట్, అది కుకింగ్ సాల్ట్ ఉంటుంది కదా, సోడా ఉప్పు, అది అప్పుడు వేయకూడదు. సో నేను అంటే నార్మల్గా మార్నింగ్ టైమే ఎక్కువ అది వేసేసి బాగా పిండి అనేది కలుపుతా అనమాట. ఒక 4-5 టైమ్స్ బాగా రఫ్ చేసిన తర్వాత అప్పుడు వేస్తే మంచిగా సాఫ్ట్గా వస్తాయి అండ్ బాగా టేస్టీగా కూడా వస్తాయి అనమాట. సో నాకు తెలిసింది నేను చేసే విధంగా మీకు చెప్తున్నాను. సో ఎవరు ఏ వేలో పర్ఫెక్ట్గా ఉంటే ఆ వేలో చేసేసుకోవచ్చు. సో నేను చేసిన విధంగా చెప్పి మీకు రాక మళ్ళీ ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు ఇవన్నీ వద్దు. సో నా వే ఆఫ్ స్టైల్లో నేను ఇట్లా చేస్తున్నా, నాకు మంచిగా వచ్చింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నా. సో దాంట్లోకి నేను పల్లి చట్నీ అయితే చేస్తున్నా, పల్లి పప్పులు పచ్చి కొబ్బరి. ఈ మధ్య మనం పూజలు అవి చేస్తున్నాం కదా, మండే ఫ్రైడే అట్లా కొబ్బరికాయలు అయితే బాగానే కొడుతున్నాం కాబట్టి కొంచెం పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ వస్తుంది. సో నేను అందుకే ఇంకా పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చడి వేసేద్దామని చెప్పేసి చేసేస్తున్నా. సో కొంచెం అర్లీగా లేస్తున్నా కాబట్టి పనులు అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతున్నాయి నాకు. అంటే
7:30 ఆ టైంకంతా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా నాకు టైం అయితే మిగిలిపోతుంది. ఆ టైంలో నేను కొంచెం ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను. అంటే ఏమన్నా బియ్యం క్లీన్ చేయడం, లేదంటే శనగలు పురుగు పట్టడం అట్లాంటివి ఉంటాయి కదా. సో ఈవినింగ్ వచ్చేసరికి మనకు టైం ఉండదు కాబట్టి మార్నింగ్ టైమే కొంచెం అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అవి చేసి కొంచెం ఎండకు పెడదామని అనుకునే లోపే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో అందుకే ఇంకా నేను బయటకైతే తీసుకురావట్లేదు, క్లీన్ చేసుకొని ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. అంటే పిండి పట్టించుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నా, బికాస్ టైం ఉంది కాబట్టి. నార్మల్గా అయితే సండే రోజు చేసుకునే పనులని నార్మల్ టైంలో కూడా చేసుకుంటున్నా, టైం ఉంది కాబట్టి. సో మార్నింగ్ చూసారా 7:30కి అంతా ఇంకా సూర్యోదయం అవుతూ ఉంది ప్రస్తుతానికైతే. అండ్ ఈరోజు అయితే కొంచెం బయటకు వెళ్ళేది ఉందండి, బాబుకి యూనిఫామ్ చేంజ్ చేయాలి. సో దానికోసం అనేసి వెళ్తున్నా. అండ్ నాకు కూడా కొంచెం పూజకి సంబంధించినవి బత్తీలు, ఆయిల్, సో ఇలాంటివన్నీ ముందే తెచ్చి పెట్టేసుకుంటాను నేను. తెచ్చి పెట్టేసుకుంటే మనకి అప్పటికప్పుడు అంటే అయిపోయే టైంకి వెళ్ళి తెచ్చుకోవడం, దానికంటే ముందుగానే తెచ్చి పెట్టేసుకుంటే పూజ ఎక్కువ చేస్తుంటాం కదా, మార్నింగ్ ఈవినింగ్ అట్లా చేస్తుంటాం కాబట్టి అంటే కొంచెం ఎక్కువసేపు దీపం వెలగాలి. అండ్ అఖండ దీపానికి కూడా నేనైతే నువ్వుల నూనె వాడతానండి, ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడచ్చు. సో నాకైతే నువ్వుల నూనె అయిపోయిందనమాట. సో అది తెచ్చుకోవడానికి వెళ్తున్నా. ఇంకా ఇవి గ్రాసరీ కూడా తీసుకొని ఒకటేసారి పని అయిపోతుందని చెప్పేసి. సో అదండి, బయటకు వచ్చానంటే ఒక పనికి బదులు నాకు 4-5 పనులు తగులుతూనే ఉంది. అందుకే నేను ఏదైనా సరే ఫస్ట్ లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ ప్రకారంగానే తెచ్చుకుంటాను. ఎందుకంటే కొన్ని ఎక్కువ తక్కువ కూడా తీసుకొని వచ్చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఆల్రెడీ తీసుకొచ్చినవి 10 సార్లు తీసుకొస్తూ ఉంటాను. అంటే చూసుకోక, కావాల్సుకనేం కాదు, చూసుకోక నేను తెచ్చినవే తెస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు పీతాంబరి, రూపేరి ఇవన్నీ కొంచెం ఎక్కువ పడతాయి. పూజా సామాన్లు మటుకు కొంచెం ఎక్కువనే పడతాయండి కార్తీక మాసంలో. సో అందుకే ఇంకా దానికోసం అనేసి ఇంకా ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ గ్రాసరీ కంటే నేను ఒక్కదాన్నే వచ్చేదండి. ఈ మధ్య ఏంటంటే కొంచెం అవసరం లేనివి తీసుకొచ్చేసి ఇంట్లోనే అలా మగ్గబెట్టేస్తున్నా అని చెప్పేసి మా వారు కూడా తోడొస్తున్నారు అనమాట. గ్రాసరీ ఏది అవసరం అంటే నేను తీసి వేస్తూ ఉంటాను, ఇవి అవసరం లేదు ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ అని చెప్పి అవి తీసేస్తూ ఉంటారు. సో నాకు కొన్ని గుర్తుంటాయి, మర్చిపోయి కొన్ని ఎక్కువ తీసుకొని వస్తుంటాను కాబట్టి అందుకు మా వారు గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది వద్దు, ఇది తీసుకో, ఇది కావాలి, ఇది అవసరం, సో అట్లా చెప్తూ ఉంటారనమాట. సో మనకి వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందండి, ఎందుకంటే మనల్ని కంట్రోల్ చేయకపోతే మనకి 5,000 కాదు కదా, గ్రాసరీకి 10,000 అయినా సరిపోదు అనమాట. అన్ని పిచ్చి పిచ్చివన్నీ ఎత్తుకొని వస్తుంటా నేను. సో అందుకే మా వారు అప్పుడప్పుడు ఉండి గైడ్ చేస్తూ ఉంటారు. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బై, టేక్